హాయ్ అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా సీజేపీ నిరసనలు, దీక్షలు, గందరగోళాలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా గందరగోళాలు జరుగుతుంటే ఒక వాయిస్ వినపడలేదు ఏంటని ఇంతకాలం అనుకున్నా. కీచుమని గట్టిగా అరుస్తూ ఉంటారు షర్మిల గారు. ఆ షర్మిల గారి వాయిస్ ఎందుకు వినపడలేదురా? ఈ ఏపీలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగినప్పుడు కూడా ఆమె కనపడలేదేంటి అని అనుకుంటూ ఉన్నాం. ఆమెకు ఇప్పుడు తాజాగా తెలిసింది ఏంటంటే షర్మిల గారికి ఆమెకు అబ్డామినల్ అంటే పొత్తి కడుపుకు సంబంధించిన అసౌకర్యంతో ఆమెకు ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించి ఆమె తాజాగా ట్వీట్ చేసింది, ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ ఐఎమ్ రికవరింగ్ వెల్ ఫ్రమ్ ద నెససరీ అబ్డామినల్ సర్జరీ ఐ రీసెంట్లీ హ్యాడ్. ది బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ మై వెల్ విషర్స్ ఫర్ యువర్ కైండ్ థాట్స్ అండ్ సపోర్ట్ అని చెప్పేసి ఆమె ఒక ట్వీట్ చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను రికవరీ అవుతున్నాను. నాకెవరైతే విషెస్ తెలియజేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చెప్పారు. అందరు విషెస్ తెలియజేశారు ప్రపంచం మొత్తం. ఆంధ్రప్రదేశ్లో 5 పార్టీలు ఉన్నాయండి. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైసీపీ కదా. వీటిల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగో ఆమెకు చెప్తారు విషెస్. మిగిలిన 4 పార్టీలు కూడా ఆమెకు వ్యతిరేకమైన పార్టీలే కదా. సో ఆ 4 పార్టీలు 3 పార్టీలు చెప్పినాయి. బీజేపీ చెప్పింది, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, లోకేష్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒకే ఒక్క వ్యక్తి చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ ప్రపంచంలో ఏం లేరా అంటే అలా ఏం కాదు. గత 2 రోజుల నుంచి అనేకమైన ట్వీట్లు చేశారు. తాజాగా కార్గిల్ దివస్ మీద కూడా, ఇవాళ కార్గిల్ విజయోత్సవ రోజు, ఈరోజు దాని గురించి ఆయన ట్వీట్ చేశారు. అలాగే నీట్ మీద నరేంద్ర మోదీ గారు మీరు సూపర్ అండి, మీరు కాబట్టి రాజీనామా చేయించారు, ఇంకెవ్వరు రాజీనామా చేయించేవాళ్ళు కాదు, నేను కూడా అవకతవకలకు నేను కూడా ఎప్పుడు రాజీనామా చేయలేదు, మీరు గొప్పవారండి. సో అట్లానే మన నారా లోకేష్ గారి నుంచి కూడా మీరు ఒక చిన్న రిజిగ్నేషన్ ఇప్పించండి సార్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి గురించి ట్వీట్ చేశారు. బ్రదర్ రామ్ హ్యాపీ బర్త్డే అంటూ తారక రామ్ కేటీఆర్ గారి గురించి ట్వీట్ చేశారు. గుర్రం జాషువా గురించి ట్వీట్ చేశారు. అలాగే సర్ అర్ధర్ కాటన్ గురించి ట్వీట్ చేశారు. ఇలాగ ఆయన చాలామందికి లోకమాన్య తిలక్ బాలగంగాధర్ గారి గురించి కూడా ట్వీట్ చేశారు 2 రోజులుగా. కానీ తన చెల్లెలకు బాగలేదు, ఒక్క ట్వీట్ చేద్దామన్న స్పృహ కూడా ఆయనకి లేదు. క్యారెక్టర్ మోర్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, క్యారెక్టర్ మోర్ ఇంపార్టెంట్. మనకి గెలుపులు వస్తుంటాయి, ఓటములు వస్తుంటాయి, బట్ క్యారెక్టర్ స్టిల్ మన క్యారెక్టర్ మనల్ని యొక్క ఒక ప్రభను వెలిగేలా చేయటంలో క్యారెక్టర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు అనేక సినిమాల్లో అనేక ఓటములు రావచ్చు, అనేక ఫ్లాపులు రావచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ ఆయన నిలబెట్టింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన క్యారెక్టర్ పరంగా చూస్తే కనుక కుటుంబానికి ఆయన చేసిన ద్రోహం చరిత్రలో మిగిలిపోతుంది. ఆయన తల్లిని చెల్లిని ఇద్దరిని గెంటేశాడు ఆయన. ఇవాళ చెల్లికి బాగలేకపోతే పగోడు కూడా చెప్తాడండి మీరు త్వరగా రికవరీ అవ్వాలని. సొంత అన్న, బ్లడ్ పంచుకొని పుట్టిన అన్న ఆయన చెప్పలేదు. సో బ్లడ్ బ్రదర్ కూడా చెప్పకపోతే ఇక ఎట్లా అర్థం చేసుకోవాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా మనం గమనించాలి. షర్మిల గారు తనకు బాగాలేకపోయినా కానీ గత 2 రోజుల నుంచి ఆమె ట్వీట్లు చూడండి. సీజేపీ నిరసన గురించి ఆమె ప్రతి సందర్భంలో 2-3 గంటలకు ఒకసారి ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఏ రకంగా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు, రాహుల్ గాంధీ గారిని ఎలా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా ఆమె పోస్ట్ చేస్తూనే ఉన్నారు. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా ఆమె పోస్ట్ చేశారు. సో జరగాల్సింది ఇక ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోయారు, ఇక దిగాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఆమె ట్వీట్ చేశారు. సో ఆమె ఎక్కడ కూడా తన బాధ్యత నుంచి పక్కకు పోవట్లా, స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చాలా స్పష్టంగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాకుండా డొంక తిరుగుడు వ్యవహారాలు లేవు, స్ట్రైట్ లైన్ గీసినట్టుగా ముఖాముఖి తలపడతా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంట కాగుతూ బయటకు మాత్రం బీజేపీ వ్యతిరేకత నటిస్తూ లోపల బీజేపీకి కాళ్ళు పిసుకుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా జనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనికి రారు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అవసరమైతే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు బదులు షర్మిల గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల షర్మిల గారికి కనీసం మీరు ఓటేసినా అర్థం ఉంది. కానీ వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రతిపక్షంలో కూడా ఆయన ఫెయిల్, అధికారులు ఎలాగో ఫెయిల్, ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. సో షర్మిల గారికి కనీసం ట్వీట్ చేయలేదంటే విస్తుపోతున్నారు. కుటుంబ బంధాల పట్ల, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కుటుంబ ప్రేమల పట్ల చాలామంది అచ్చరు పొందుతున్నారు.